స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ఆశావహుల్ని కలవరానికి గురిచేస్తోందా? ఇప్పటికే ఖర్చు పెట్టుకున్న వాళ్లు లబోదిబోమంటున్నారా? మళ్లీ రిజర్వేషన్లు మారతాయని ఆందోళన చెందుతున్నారా? అసలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి చర్చ సాగుతోంది? వాజ్ ది స్టోరీ? స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీల క్యాడర్ ఆశావహుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పంచాయతీ పాలక వర్గాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘకాలంగా ఎన్నికల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో విడుదల చేయడంతో బీసీ వర్గాలకు దక్కే స్థానాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఎన్నికలకు సిద్ధమయ్యారు. భారీగా ఖర్చు కూడా చేశారు. తాజాగా ఎన్నికల నిర్వహణ నిలిచిపోవడంతో ఆశావహులు ప్రధాన పార్టీల క్యాడర్లో నైరాశ్యాన్ని నింపింది. కోర్టు తీర్పు ప్రకారం కనీసం నెలన్నర తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో జరగబోయే పరిణామాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా బీసీలకు రిజర్వేషన్లపై కోర్టులో తేలే వరకు వేచి చూస్తారా, లేక పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా అన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ గ్రామాల్లో కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. 42% రిజర్వేషన్లపై కావాలనే ప్రభుత్వం గేమ్ ప్లే చేసిందని మండిపడుతున్నాయి. అయితే హైకోర్టు స్టేతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడతామని ఆశగా ఎదురు చూసిన జనరల్ కేటగిరీకి చెందిన ఆశావహులు హైకోర్టు తీర్పుతో సంబరపడుతున్నారు. కొంతకాలంగా కోర్టు తీర్పు కోసం ఎదురు చూసిన జనరల్ కేటగిరీ ఆశావహుల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లు తమ పరిస్థితి ఏంటని అనుకున్న తరుణంలో కొంత ఉపశమనం కలిగిందని వారు అంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ఇష్టారీతిగా తీసుకున్న నిర్ణయాలతో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని వారు ఇంతకాలం ఆరోపించారు. తదుపరి విచారణ ఎలా ఉంటుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల రిజర్వేషన్పై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా కుండబద్దలు కొడుతోంది. హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం ముందు ప్రస్తుతం అనేక ఆప్షన్స్ ఉన్నాయి. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లటం మొదటిది. బిల్లుల క్లియర్ కు రాష్ట్రపతి, గవర్నర్ కు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడటం రెండోది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వటం మూడోది. వీటిల్లో ఏదో ఒక దానికి లేదా అన్నింటికీ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టుకు వెళ్లటమే ఉత్తమమని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఉత్తర్వుల తుది కాపీ అందిన తర్వాత అన్ని కోణాల్లో చర్చించి తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం, కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం న్యాయపరంగా వెనక్కి తగ్గినట్టు కనిపించకుండా చివరి వరకు పోరాడాలనే అభిప్రాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జీవో 9పై హైకోర్టు విధించిన స్టే కారణంగా గతంలో బీసీలకు ఉన్న 23% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తే ఏమవుతుందన్న చర్చ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. దీనివల్ల బీసీలకు 19% మేర సీట్లు తగ్గనున్నాయి. అందుకే స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.